ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇకపై అన్నదాతలు ఎలాంటి బాధలు లేకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో ఎలా నమోదు చేసుకోవాలి వంటి అంశాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి చూద్దాం. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా యూరియా కోసం తీవ్ర అవసరాలు ఎదుర్కొన్నారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నారు. అదే దీనికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ను తీసుకొచ్చింది. ఈరోజు యాప్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ యాప్కి సంబంధించి ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వినియోగించాలి, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మరిన్ని వివరాలు మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ యాప్ యొక్క ప్రయోజనాలు ఏంటి, ఈ యాప్ని అసలు ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడితే రైతులకి సద్వినియోగం అవుతుంది? అంటే ప్రధానంగా యాప్ తీసుకువచ్చిన అంశం ప్రధానంగా ఏంటంటే రైతు ప్రాముఖ్యత ఇస్తూ రైతుకి యూరియా కావాలనంటే 4 షాపులు తిరగటం, ఒక షాప్లో ఉన్నా లేదని చెప్పకపోవడం, సమాచారం పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా లేకపోవడం, దాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళాలి, ప్లేస్టోర్కి వెళ్ళగానే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని వస్తుంది. దాన్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ కొట్టాలి, తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత తన జిల్లా చూసుకోవాలి. జిల్లా చూసుకున్న తర్వాత తన పంట కాలం రబీనా చూసుకోవాలి. పట్టదారు పాస్బుక్ నెంబర్ చెప్పాలి. అయితే దీంట్లో టెనెంట్ ఫార్మర్ కూడా చేసుకోవచ్చు, లేదా సామాన్య పౌరుడు కూడా చేసుకోవచ్చు, ఆర్ఓఎఫ్ఆర్ పట్ట వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓటీపీ ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక రైతు వివరాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఆయన పంట విస్తీర్ణం ఉంటుంది. పంట విస్తీర్ణం రైతే సర్టిఫై చేసుకోవాలి. ప్రస్తుతానికి తన పంట ఏదైతే నమోదు చేస్తాడో ఆ పంటకు సంబంధించిన సిఫార్సు ఎరువులు వస్తాయి. తను ఏ మండలం కావాలో ఆ మండలం చూసుకుంటాడు. ఆ మండలంలో ఉన్న డీలర్స్ అందరూ వస్తారు. తనకు 4 బస్తాలు కావాలనుకున్నాడు, సబ్మిట్ చేశాడు. బుకింగ్ ఐడి వస్తుంది రైతుకి. ఇక్కడ 387 అనేది బుకింగ్ ఐడి. ఆ ఐడి తీసుకొని డీలర్ దగ్గర వెళ్తాడు. ఇది ఫార్మర్ బుకింగ్ చేసుకున్న ఐడి వస్తుంది. చివరిగా వచ్చిన తర్వాత ఆ ఐడి తీసుకొని ఏదైతే డీలర్ తన ఎంపిక చేసుకున్నాడో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు 387 ఐడి వచ్చింది. ఇంట్లో ఐడి నెంబర్ చెప్పగానే డీలర్ దగ్గర కూడా ఇక్కడ సేమ్ ఫార్మర్ డిపార్ట్మెంట్ డీలర్ లాగిన్లో ఎంటర్ అవుతాడు డీలర్. ఈ ఐడి నెంబర్ చెప్పినట్లయితే ఆ రైతుకి ఎన్ని బస్తాలు అనేది, ఏ పంట అనేది వస్తుంది. వెంటనే తనకు కావాల్సిన ఫస్ట్ డోసా, సెకండ్ డోసా అనేది వస్తుంది. వెంటనే తనకు కావాల్సిన ఎరువులను బిల్ చేసేసి ఈ పాస్ ద్వారా విక్రయాలు చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ యాప్ ఇది. ట్రాన్స్పరెన్సీగా రైతులు ఎక్కడ ఉన్నా కూడా, ఏ విధులలో ఉన్నా కూడా ఈ యూరియా అనేది బుకింగ్ చేసుకోవచ్చు. 24 గంటల్లో ఐడి యూజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ తిరిగి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది రైతులకి ఫోన్లు వాడటం రాదు. దీనిపైన మీరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారా, ఇంకా విస్తృతంగా దీనిపైన ప్రచారం చేస్తారా? ప్రధానంగా మనము ప్రతి షాప్ దగ్గర, అంటే రైతు ఏదైతే నేరుగా రెగ్యులర్గా 2-3 డీలర్స్ దగ్గరకు వెళ్తారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఆదేశాల మేరకు ప్రతి డీలర్ పాయింట్లో ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారులు, తర్వాత గ్రామ పాలన అధికారులను పెట్టడం జరిగింది. ఎఫ్పిఓ సంబంధించిన యాక్టివ్ వాలంటీర్స్ పెట్టడం జరిగింది. విధిగా డీలర్ షాప్లోనే అకౌంట్స్ రాసే వాళ్ళు కానివ్వండి, కొంత చదువుకున్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ షాప్లో సంబంధించి ఒక గ్రూప్ ఉంది, 30,000 రైతులు ఉన్నారు దీంట్లో. ఆ గ్రూప్లో ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. అదే ప్రతి డీలర్కి సంబంధించి వారి యొక్క గ్రామాలలో యాప్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి చెప్పడం జరిగింది. రైతు తెలియక నేరుగా వచ్చినా కూడా ఇక్కడ సర్వీస్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఏమంటే రైతు మొబైల్లోనే ఆయన ఫోన్ నెంబర్తోనే ఎంటర్ చేస్తూ సర్వీస్ అంటూ చేయడం జరుగుతుంది. ప్రాథమిక దశలో ఒక వారం 10 రోజులు ఆఫీసర్స్ ఉండి చేయడం జరుగుతుంది. అంటే వీటిలో టెక్నికల్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ ఎరువులకు సంబంధించి మన జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ కూడా దీని కిందనే స్క్రోల్ అవుతుంది యాప్లో. దానికి చేయొచ్చు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి, వ్యవసాయ అధికారి, ఏడీఎస్, జిల్లా కార్యాలయంలో ఎవరికైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దాన్ని ఏమంటే పరిష్కరించడం జరుగుతుంది. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడకుండా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.